నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓటమి చెందిందో అప్పటి నుంచి ఒక రకంగా గడ్డు కాలం ఎదుర్కొంటూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక కేసులకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి ఎవరైతే కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఇట్లా వరుసగా కేసులతోటి ఉక్కిరిబిక్కిరి అవుతుంది ఆ పార్టీ. సో ఈ ఒకవైపు కేసులు ఉక్కిరిబిక్కిరి ఒకవైపు ఉంటే, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో కవిత ఒక బిగ్ ఛాలెంజింగ్గా కేసీఆర్కి అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మిగులుతోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అట్లాగే కవితతో సహా ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతోంది. ఎక్కడ? కేసీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో. సో ఇప్పుడు అందరి చూపు ఫామ్ హౌస్లో ఏం జరుగుతోంది, మరి ఇప్పుడు ఇప్పటిదాకా కొంత క్యాడర్లో గందరగోళం, అయోమయం, మరోవైపు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది, కేసులను ఏ విధంగా ఎదుర్కొంటారు, కేసీఆర్ నోటి నుంచే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఇటువంటి అనేక అంశాల మీద ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా రాజకీయంగా ఒక ఎత్తు, కానీ ఇప్పుడు కవితను కొంత బీఆర్ఎస్ పార్టీని కొంత కలిపి ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉంటుంది. లేదు అంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైనా, మరోవైపు భవిష్యత్తులో జరగబోయే అనేక అంశాల మీద బీఆర్ఎస్ కోటకు బీటలు వారే అవకాశాలు ఉంటాయి, కేవలం కవిత కనుక కొత్త పార్టీ పెడితే. మరి ఇక్కడ కవిత కేసీఆర్ గారికి చాలా లాయలిస్ట్గా కనిపిస్తుంది. మరోవైపు పార్టీ విధి విధానాలకు సంబంధించి అనేక అంశాల్లో చాలా క్లారిటీగా ఉంది కవిత. ఆమె ఎజెండా చాలా క్లియర్గా కనిపిస్తోంది. కానీ ఎటొచ్చి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలే ఆమెని కొంత జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, తీరు, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన ఏ విధంగా జరిగింది, మరి కవితకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి నైతిక మద్దతు లభించకపోవటం, ఇవన్నీ కూడా ఆమె అనేక అంశాల మీద బేరీజ్ వేసుకొని ఆమె ఒక సపరేట్ ఎజెండాతో ముందుకెళ్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో కవిత కేసీఆర్తో పాటుగా ఫామ్ హౌస్లో భేటీ అవుతుంది. మరి ఇక్కడ ఒక ఎమర్జెన్సీ భేటీ లాగానే మనం దీన్ని చూడాల్సినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇదే భేటీకి ఫామ్ హౌస్కి కేసీఆర్తో పాటుగా కవిత ఇప్పటికే భేటీ అయినటువంటి తర్వాత హరీష్ రావు, కేటీఆర్లు కూడా అక్కడికి చేరినటువంటి సందర్భం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫామ్ హౌస్లో కల్వకుంట్ల పంచాయతీ జరుగుతుంది. సో ఇప్పుడు ఆ పంచాయతీ ఎటు దారి తీస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ, ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఖచ్చితంగా ఇది రిజాల్వ్ చేసేందుకు కేసీఆర్ రంగంలో దిగారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు అట్లాగే ఆ పార్టీ నాయకుల పైన కూడా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కవిత. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అంటే కవిత ఎప్పుడు ఏం చేస్తారు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అంతు చిక్కట్ల. మరోవైపు కవిత లైన్లో బీఆర్ఎస్ పార్టీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఫామ్ హౌస్కి కవిత చేరుకున్నారు. మరోవైపు తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఫామ్ హౌస్లో తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని కలిశారు. అట్లాగే కవితతో సుదీర్ఘంగా, అంటే కవిత తన కుమారుడిని అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేర్పించేందుకు సందర్భంగా ఆమె ఇప్పుడు అమెరికాకు వెళ్ళబోతున్నారు. ఇందుకోసం ఆమె రేపు యుఎస్కి బయలుదేరే అవకాశాలు ఉండగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో తన కుమారుడికి తాత ఆశీర్వాదం కోసం ఆమె ఫామ్ హౌస్కి కేసీఆర్తో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేసీఆర్తో భేటీ అయ్యాక కవిత రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె అమెరికాకు వెళ్ళిపోతున్నారు. అక్కడే 15 రోజుల పాటు ఉండి వాళ్ళ అబ్బాయిని అక్కడ కొంత గ్రాడ్యుయేషన్లో చేర్పించి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ యుఎస్ ట్రిప్కి ముందు ఈ భేటీ జరగడం కొంత పరిణామాలకి సంచలనంగా మారుతుంది. అయితే ఈ పర్యటన ముగించుకొని సెప్టెంబర్ 1వ తేదీన ఆమె తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కవిత అమెరికా పర్యటన కోసం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వ్యవహారం, అయితే పాస్పోర్ట్ కూడా కొంత రిలీజ్ చేసినటువంటి పరిణామాలు కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు తాజాగా ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ పార్టీ నేతల సమావేశం కూడా అక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్తో పాటుగా చాలామంది నాయకులు ఫామ్ హౌస్కి వెళ్ళటం, అదే సందర్భంగా కవిత కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కొంత ప్రాముఖ్యత సంతరించుకుంది. సో ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒకటి రాబోతా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తన కుమారుడితో పాటుగా కవిత కూడా ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి సందర్భంగా అదే రోజే పార్టీ నాయకులతో కేసీఆర్ ఈ భేటీ నిర్వహిస్తున్నటువంటి వ్యవహారమే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. మరి గత కొంతకాలంగా కేసీఆర్ చుట్టూ కొంత దయ్యాలు ఉన్నాయి అని కవిత గతంలో ఆరోపణలు చేసింది. దాంతో పాటుగా పార్టీ నాయకులపైన కూడా ఒక రకంగా చెప్పాలంటే సెన్సేషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి సందర్భాల్లో
కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా పరోక్షంగా విరుచుకుపడుతూ ఉన్నారు కవిత పైన. మరి ఈ నేపథ్యంలో కవిత ఫామ్ హౌస్కి వస్తున్నటువంటి సందర్భంగా ఈ నేపథ్యంలో ఇక్కడ కీలక నాయకులతో కేసీఆర్ సమావేశం నిర్వహించడం కొంత ఆసక్తికరంగా మారుతుంది. మరి గతంలో కవిత అమెరికా పర్యటనకు ఉన్నటువంటి సమయంలోనే ఆమె కేసీఆర్కు లేఖ రాసినటువంటి వ్యవహారం కూడా అమెరికాలో ఉన్న సందర్భంగానే బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా అమెరికా టూర్కు ముందే ఈ ఆసక్తికర పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠగా మారుతోంది. ఒక రకంగా క్యాడర్ కూడా అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఇతర లీడర్లు కూడా ఏం జరుగుతోంది, ఇప్పుడు ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది, ఆ పంచాయతీ కొలిక్కి వస్తుందా, లేదు అంటే కవితతో పాటుగా వాళ్ళ అబ్బాయిని తీసుకొని కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ లీడర్లు భేటీ అవుతారా, కనీసం ఎడమొహం పెడమొహంగానే మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అంటే కవిత ఒక పెళ్లి వేడుకలో ఉన్న సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి అక్కడ ఎదురవుతే కవిత అక్కడ ఉండటం చూసి ఆయన పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఇట్లా ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి కొన్ని బీఆర్ఎస్ పార్టీ క్యారెక్టర్లు ఇప్పుడు కవితను డైరెక్ట్గా ఫామ్ హౌస్లో ఫేస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ అదే కనుక జరిగితే కేసీఆర్ లీడ్ తీసుకొని ఖచ్చితంగా కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా కేసీఆర్తో మనవడికి ఆశీర్వాదం ఇప్పించడమే కాకుండా ప్రధానంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కూడా ఖచ్చితంగా కేసీఆర్తో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంగా హరీష్, కేటీఆర్లను కూడా కూర్చోబెట్టి కేసీఆర్ కొంత ఈ ఇష్యూస్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ అని కూడా కొంత సార్ట్అవుట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది కూడా కొంత విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఇంత హాట్ బీఆర్ఎస్ పార్టీ పరిణామాలు, ఎందుకంటే కవిత ఒక రకంగా చెప్పాలంటే రెబల్గా మారినటువంటి నేపథ్యం, స్వపక్షంలో విపక్షంగా మారినటువంటి వ్యవహారం చూస్తే ఖచ్చితంగా ఆ వ్యవహారానికి కేసీఆర్ చెక్ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే కేసీఆర్ ఈ అంశాలని సార్ట్అవుట్ చేస్తారా, లేదు అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్, కవిత ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది, అధికారం కోసం పోరు కనిపిస్తోంది. మరి ఈ పోరు ఎక్కడితో ఆగుతుంది, మరి నిజంగానే కవితను కేటీఆర్ని కూర్చోబెట్టి కొంత సమన్వయపరిచి కొంత బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ని, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కష్టకాలాన్ని ఏమన్నా కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేసి భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ఈ మీటింగ్ యొక్క రెపర్కేషన్స్ కవిత యూఎస్కి వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా అక్కడ ఏమైనా మార్పు కనిపిస్తే ఖచ్చితంగా కేసీఆర్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసేటని ఎక్స్పెక్ట్ చేయాలి. లేదు అంటే కనుక ఈ వ్యవహారం ఈ విధంగానే ఉంటే ఖచ్చితంగా ఈ ఎటువంటి చర్చలు ఆ పంచాయతీలు జరగలేదని మాత్రం స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద కవిత యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో ఎమర్జెన్సీ మీటింగ్ ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇష్యూస్ అన్నిటికీ కూడా పులి స్టాప్ పడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.